హాయ్ అండి. హాయ్ అండి. యువర్ గుడ్ నేమ్? నవీన్ అండి. నవీన్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గుంటూరు నుంచి వస్తున్నామండి. అసలు ఎలా తెలిసింది వీసోర్స్ గురించి? నేను విసోస్కి రాకముందు కొన్ని కన్సల్టెన్సీస్కి గుంటూరులో కన్సల్ట్ అయ్యాను. సో అక్కడ ఫేస్ చేసిన కొన్ని ఇష్యూస్ వల్ల అబ్రాడ్ ప్లాన్స్ని క్యాన్సిల్ చేసుకుందామని అనుకున్నాను. సో వన్ ఫైన్ డే నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ విసోర్స్ నుంచి వెళ్ళిన అతను విసోర్స్ రిఫర్ చేశారు. సో నా ఫేస్ చేసిన ఇష్యూస్కి ఇక్కడ సొల్యూషన్ ఉంది అని చెప్పి నేను అనుకొని విసోర్స్కి కన్సల్ట్ అయ్యాను. అంటే మీ ఇష్యూస్ కి సొల్యూషన్ అంటున్నారు, ఒకసారి చెప్తారా? అసలు ఏం సొల్యూషన్ కనిపించింది ఇక్కడ? అంత నమ్మకంగా ఏమనిపించింది? మెయిన్గా అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అబ్రాడ్స్కి లోన్స్ మీదే వెళ్ళాల్సి ఉంటుంది. సో మెయిన్ నాకు వచ్చిన ఇష్యూస్ ఏంటంటే లోన్ ఇష్యూసే. మీ ప్రొఫైల్స్కి లోన్ అనేది రాదు, లేదా వాళ్ళు కొంచెం మనీ అనేది అడగటము, అలాగా మా మీద ప్రెషర్ పెడతాం, అలా చేశారు. సో అలాంటివి కొంచెం నాకు వద్దు అనిపించి అక్కడితో నేను ప్లాన్స్ అన్ని స్టాప్ చేద్దామని అనుకున్నాము. సో వన్స్ నేను విసోర్స్ గురించి నేను తెలుసుకున్నప్పుడు అక్కడ నాకు తెలిసింది ఏంటంటే ప్రాసెస్ అనేది డే 1 నుంచి మనము యూకేకి వెళ్ళి అక్కడ మన డిగ్రీ మనం తీసుకునేంత వరకు ప్రాపర్గా జెన్యూన్గా మనకి సపోర్ట్ అనేది విసోర్స్ కన్సల్టెన్సీ నుంచి మనకి వస్తుంది. సో అలాగా విసోర్స్ అనేది నేను చూస్ చేసుకున్నాను. సో ఫైనాన్షియల్ గా వాళ్ళు మిమ్మల్ని మనీ అడిగారు, ఇక్కడైతే ఏమీ అడగకుండా మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ ప్రాసెసింగ్ అనేది చేస్తున్నారు. ఫ్రీగా చేసి పెట్టారు. ఓకే, ఇప్పటి వరకు కూడా ఎలాంటి చార్జ్ అనేది నేను చేయలేదు. సింగిల్ రూపీ కూడా పే చేయలేదు ఏ ప్రాసెస్ కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంట్రీకి వెళ్తున్నారు? యూకేకి వెళ్తున్నానండి. ఏం చదువుకోబోతున్నారు అక్కడ? ఎంఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అండి. లోన్ వచ్చిందంటారా? శాంక్షన్ అయిందండి. ఎంత శాంక్షన్ అయింది? 50 lakhs శాంక్షన్ అయింది. ఇది ఎలా అంటే మన ప్రాపర్టీ ఏమైనా పెట్టారా? షూరిటీ? షూరిటీ ఏం పెట్టలేదండి, కంప్లీట్లీ అన్సెక్యూర్డ్ లోన్ తీసుకున్నాము. ఓకే, అంటే నాన్ కొలెటరల్ నాన్ కొలెక్టర్ లోన్ అనేది శాంక్షన్ అయింది. సూపర్ అన్నమాట. సో ఏ ప్రాపర్టీ లేకపోయినా, అసలు ఏం డబ్బులు లేకపోయినా కూడా లోన్ అనేది వీళ్ళు ఇప్పిస్తారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ కి సంబంధించి ఫినాన్షియల్ టీమ్ బ్యాంక్ నుంచి సపరేట్ గా విసోర్స్ లో ఉంటారు, వాళ్ళు టోటల్ ప్రాసెసింగ్ అంతా చూసుకుంటారు. మీరేమైనా బ్యాంక్ వెళ్ళారా ఈ విషయంలో? లేదండి, నేను ప్రాసెసింగ్ రోజు మా ఫాదర్ ని తీసుకొని సైన్ చేపించడానికి తీసుకొచ్చాను ఇక్కడికి? తప్పించి ఇంకా అంతకు మించి నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, సో లోన్ ప్రాసెస్ అంతా కూడా మీకు విసోర్స్ విసోర్స్ లో వాళ్ళే చూసి పెట్టారు. మీరు యూనివర్సిటీ ఏం సెలెక్ట్ చేసుకున్నారు? యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్డ్షైర్. ఓకే, సో యూనివర్సిటీ నుంచి మీకు ఏమైనా స్కాలర్షిప్ వచ్చింది? స్కాలర్షిప్ వచ్చిందండి. ఎంత? 2000 pounds అనేది ఒక స్కాలర్షిప్ అనేది వచ్చింది. సో అదర్ స్టూడెంట్స్ ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటూ వేరే కన్సల్టెన్సీస్ వెళ్ళి మీలాగే ఇబ్బంది పడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరైనా కానీ అబ్రాడ్కి వెళ్ళాలి అన్న మీ డ్రీమ్ ఉండి అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, లేదా అక్కడ మీరు కెరియర్ అనేది అబ్రాడ్లో స్టార్ట్ చేయాలి అన్న మీ డ్రీమ్స్ ఉంటే విసోర్స్ అనేది మీ కరెక్ట్ డెస్టినేషన్. విసోర్స్లో మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి చేయరు. లోన్ అనేది కూడా విత్ ఇన్ 5 to 10 days లోపే లోన్ అనేది కూడా శాంక్షన్ అయిపోతుంది. చూజ్ విసోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.